వెల్కమ్ టు హెడ్ టీవీ. నేను మీ ఆయుష్మాన్. సో ఇవాళ మనం ఒక మంచి ఎర్నింగ్ ఆపర్చునిటీ గురించి మాట్లాడదాము. చాలా మంది కూడా వాళ్ళ జాబ్తో పాటు ఒక సెకండ్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ అనేది జనరేట్ చేయాలని చూస్తూ ఉన్నారు. పాసివ్ ఇన్కమ్ అయినా అనుకోవచ్చు, సెకండ్ శాలరీ అయినా అనుకోవచ్చు, ఏదైనా పార్ట్ టైం బిజినెస్ అయినా అనుకోవచ్చు. కానీ ఎండ్ గోల్ వాళ్ళ రిజల్ట్ కావాల్సింది ఏంటంటే వాళ్ళకు ఒక డీసెంట్ అమౌంట్ ఎవ్రీ మంత్ వస్తూ ఉండాలన్నమాట. ఎందుకంటే వాళ్ళకు బాగా ఖర్చులు పెరిగిపోవడం వల్ల వస్తున్న శాలరీ సరిపోకపోవడం వల్ల ఇంకో ఇన్కమ్ స్ట్రీమ్ని వాళ్ళు చూస్తున్నారు. కాబట్టి ఇవాళ మనం మంచి ఒక యాప్ గురించి మాట్లాడదాము. దీనికి చాలామంది యూస్ చేస్తూ ఎవ్రీ మంత్ ₹1,00,000 దాకా సంపాదిస్తున్నారు అని వాళ్ళ వెబ్సైట్లో కూడా వాళ్ళు ఇక్కడ తెలియజేశారనమాట. సో ఇప్పుడు మనం ఇక్కడ గూగుల్ క్రోమ్ ఓపెన్ చేసుకుంటే ఫస్ట్ ఇక్కడ మనం చూస్తుంది banksathi.com అనమాట. సో banksathi.com అంటే ఏంటి అంటే వీళ్ళు ఒక ప్లాట్ఫామ్. ఈ ప్లాట్ఫామ్లో వీళ్ళకి ప్రతి బ్యాంక్తో, ప్రతి ఎన్బిఎఫ్సితో, ప్రతి ఫైనాన్స్ కంపెనీతో వీళ్ళకు ఒక మంచి అండర్స్టాండింగ్ ఉంటుంది. వాళ్ళతో టైఅప్స్ ఉంటాయి. దానివల్ల ఏంటంటే వాళ్ళు మనకు కొన్ని ఆఫర్స్ ఇస్తారు. ఒకవేళ మీరు ఐసిఐసిఐ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ ఎవరికైనా ఇచ్చారనుకోండి, ఎవరైనా క్రెడిట్ కార్డ్ చూస్తున్నారు, వాళ్ళకి ఎలిజిబిలిటీ ఉంది, మీరు వాళ్ళ పాన్ కార్డ్ డీటెయిల్స్ అన్నీ కూడా ఎంటర్ చేసి వాళ్ళ క్రెడిట్ కార్డ్ ఇప్పించారనుకోండి, ఒక్కొక్క క్రెడిట్ కార్డ్ మీద మీకు 2000 నుంచి 3500 వరకు ఇక్కడ కమిషన్ అనేది వస్తుంది. అంతేకాకుండా ఎవరైనా జీరో బ్యాలెన్స్ అకౌంట్, సేవింగ్స్ అకౌంట్ ఓపెన్ చేయాలనుకుంటున్నారు, అలాంటి సేవింగ్స్ అకౌంట్ కూడా ఒకవేళ మీరు ఓపెన్ చేపిస్తే దాని మీద కూడా మీకు ఇక్కడ కమిషన్స్ అనేది వస్తాయి. సో ఇక్కడ అంతేకాకుండా చాలా ఇక్కడ ప్రాజెక్ట్స్ ఉన్నాయన్నమాట. పర్సనల్ లోన్ కావచ్చు, క్రెడిట్ కార్డ్ కావచ్చు, బ్యాంక్ అకౌంట్స్ కావచ్చు, క్యాష్ బ్యాక్ కార్డ్స్ కావచ్చు. సో క్యాష్ బ్యాక్ కార్డ్స్ కూడా ఈ మధ్య కొత్తగా వచ్చి చాలామంది క్యాష్ బ్యాక్ కార్డ్స్ కోసం కూడా చూస్తున్నారు. సో ఫస్ట్ మీరు ఒకవేళ ఏదైనా ప్రోడక్ట్ మీరు స్టార్ట్ చేయాలి అనుకుంటే ఇది కూడా ఒక మంచి ప్రోడక్ట్ మీకు ఉంటుంది. దీని తర్వాత రివార్డ్ కార్డ్స్ కావచ్చు. ఎవరైతే బాగా షాపింగ్ చేస్తారు, కార్డ్ మీద స్పెండ్ చేస్తారు, వాళ్ళకి రివార్డ్ కార్డ్స్ కూడా ఒక చాలా మంచి ఆపర్చునిటీ అనమాట. అండ్ దాని తర్వాత ఎటువంటి యాన్యువల్ ఫీ లేకుండా కార్డ్స్. జనరల్గా మీరు చూస్తుంటే క్రెడిట్ కార్డ్స్లో ఎలా ఉంటుంది అంటే మీరు ఎవ్రీ ఇయర్ 50,000, 1,00,000, 2,00,000 ఇంత స్పెండ్ చేస్తే ఏదైతే కార్డ్కి ₹500 ఫీజు ఉంటుందో అది మేము అడగము, మీకు అది వేవ్ ఆఫ్ అయిపోతుంది అని ఒక కండిషన్ అనేది ఉంటుంది. కానీ కొన్ని కార్డ్స్ మాత్రం ఎలా ఉంటాయి అంటే మీరు జీరో స్పెండ్ చేసినా కానీ ఇయర్ అయిపోయిన తర్వాత ₹1 కూడా కట్టాల్సిన అవసరం లేదు. దాన్ని ఇక్కడ నో యాన్యువల్ ఫీ కార్డ్స్ అని ఇక్కడ చెప్తూ ఉన్నారు. చాలామంది ఏంటంటే నేను స్పెండ్ చేస్తానో చేయను, అంత లిమిట్ ₹2,00,000 సంవత్సరం చేయగలుగుతానో లేదో నాకు తెలియదు, కాబట్టి నాకు మరి నేను ఊరికే ₹500 లేదా ₹1,000 దానికి ఫీజు ఎందుకు కట్టాలి అని అనుకుంటారు. వాళ్ళ కోసం ఇలాంటి కార్డ్స్ చాలా బాగుంటాయి అన్నమాట. ఎందుకంటే ఇందులో ఎటువంటి ఫీజు అనేది వాళ్ళు కట్టాల్సిన అవసరం లేదు. అబ్సల్యూట్లీ ఫ్రీ ఉంటుంది, లైఫ్ టైం ఫ్రీ. ఎప్పటి వరకు అయితే మీ దగ్గర ఆ క్రెడిట్ కార్డ్ వాడాలనుకుంటారో అప్పటి వరకు ఆ కార్డ్ని మీరు వాడుకోవచ్చు ఇక్కడ. దాని తర్వాత మరి కొన్ని ట్రావెల్ కార్డ్స్ ఉన్నాయి. ఎవరైతే ఫ్రీక్వెంట్గా ట్రావెల్ చేస్తూ ఉంటారో వాళ్ళ బిజినెస్ పరంగా కానివ్వచ్చు, జాబ్ పరంగా కానివ్వచ్చు, ట్రావెలింగ్ కార్డ్స్ వాళ్ళకి ఏంటంటే వాళ్ళకు కొన్ని ఆఫర్స్ వస్తాయి. వాళ్ళు ఒకవేళ ఫ్లైట్లో ట్రావెల్ చేస్తే వాళ్ళకు కొన్ని ఎయిర్వేస్ ద్వారా ఆఫర్స్ వస్తాయి, ట్రైన్లో ట్రావెల్ చేస్తే ఐఆర్సిటీసీ ద్వారా ఆఫర్స్ వస్తాయి. సో ఇది కూడా ఒక చాలా మంచి సెగ్మెంట్. దాని తర్వాత ఇక్కడ షాపింగ్ కార్డ్స్ ఉన్నాయి అనమాట, షాపింగ్ చేసే వాళ్ళకి. సో ఇక్కడ మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. అన్ని ప్రోడక్ట్స్ డీటెయిల్స్ కూడా ఇక్కడ ఆల్ ప్రోడక్ట్స్ మీద క్లిక్ చేస్తే మనకు దొరుకుతాయి అనమాట. ఇందులో పర్సనల్ లోన్ కూడా 2 ఉన్నాయి, డిజిటల్ లోన్ కూడా ఉంది, ఇన్స్టెంట్ లోన్ కూడా ఉంది. ఇన్స్టెంట్ లోన్ అంటే ఏంటి అంటే మీకు 5 to 10 minutesలో ఎవరికైనా ఒకవేళ చిన్న లోన్ కావాలి అంటే వాళ్ళు ఇన్స్టెంట్ లోన్ మీద క్లిక్ చేసి వాళ్ళు ఇన్స్టెంట్ లోన్ అనేది తీసుకోవచ్చు అనమాట. డిజిటల్ లోన్ అంటే ఒకవేళ అమౌంట్ కొంచెం పెద్దగా ఉంది అంటే దానికి ప్రాసెసింగ్కి ఒక 3 to 5 days పడుతుంది. దీంట్లో మరి మీకు కమిషన్ ఎలా వస్తుంది అంటే ఫర్ ఎగ్జాంపుల్ 1,00,000 లోన్ అనేది మీరు ఇప్పించారు ఎవరికైనా అవసరం ఉంది. సో ఆ 1,00,000 మీద మీకు ఒక 2 to 3% అనేది కమిషన్ ఇక్కడ వస్తుంది. అంటే 1,00,000 మీద మీకు 2,000 లేదా 3,000 డిపెండ్స్. ప్రతి బ్యాంక్కి, ప్రతి ఎన్బిఎఫ్సికి, ప్రతి ఫైనాన్స్ కంపెనీకి ఇది మారుతూ ఉంటుంది. ఒకటే కమిషన్ రేట్ మాత్రం ఇక్కడ ఫ్లాట్ ఏది ఉండదు. సో అలా మీరు చూసుకొని మీకు ఏది ప్రోడక్ట్ మీరు ఇక్కడ రికమెండ్ చేయాలనుకుంటే అలాంటి ప్రోడక్ట్ అనేది మీరు ఇక్కడ రికమెండ్ చేయవచ్చు. సో ఇది ఒక చాలా మంచి ఆపర్చునిటీ అనమాట. చాలామంది దీన్ని వాడుతూ ఎలా సంపాదిస్తున్నారు అనేది కూడా ఇక్కడ వాళ్ళ టెస్టిమోనియల్స్ ఇక్కడ ఇచ్చారు మనకు. అండ్ మీరు కూడా ఈ యాప్ని వాడుకొని ఎలా సంపాదించాలి అంటే మరి వాళ్ళు కూడా మీకు ట్రైనింగ్ అనేది ఇక్కడ ఇస్తారు. మీరు ఒకసారి వాళ్ళతో ఎన్రోల్ చేసుకున్న తర్వాత జూమ్ మీటింగ్లో ఒక ట్రైనింగ్ అరేంజ్ చేసి మీకు పూర్తిగా డీటెయిల్స్ అనేది ఎక్స్ప్లెయిన్ చేసి కస్టమర్స్ని మనం ఎలా ఫైండ్ చేయాలి, కస్టమర్స్ని మార్కెటింగ్ ఎలా చేయాలి, కస్టమర్స్తో ఎలా మాట్లాడాలి, ప్రోడక్ట్స్ గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. మీకు పూర్తి డీటెయిల్స్ ఉంటేనే మీరు ఎదుటి కస్టమర్కి కూడా పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతారని ఫస్ట్ మీకు బాగా ట్రైనింగ్ అనేది ఇక్కడ ఇవ్వబడుతుంది. ఈ ట్రైనింగ్ అనేది మీకు ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఉంటుంది.
ఎటువంటి మీరు ఇక్కడ రిజిస్ట్రేషన్ ఫీజు లేదా కోర్స్ ఫీజు అట్లాంటి ఏది కూడా మీరు ఇక్కడ పే చేయాల్సిన అవసరం ఉండదు. సో ఇప్పుడు వీళ్ళ ప్రోడక్ట్స్ మనం చూసుకోవాలి అంటే ఇక్కడ ఆల్ ప్రోడక్ట్స్ మీద క్లిక్ చేస్తే ప్రతి ప్రోడక్ట్ డీటెయిల్స్ కూడా ఇక్కడ మనకు వచ్చేస్తుంది, బ్యాంక్ పేర్లతో సహా అనమాట. ఏదైనా కస్టమర్ అంటే మీ కాంటాక్ట్లో ఎవరైనా అడగారనుకోండి, నాకు ఓన్లీ హెచ్డిఎఫ్సి క్రెడిట్ కార్డే కావాలి అంటే అలాంటప్పుడు మీరు హెచ్డిఎఫ్సి వాళ్ళు ఎటువంటి క్రెడిట్ కార్డ్ ఆఫర్ చేస్తున్నారు అని ఇక్కడ చూసుకొని అలాంటి కార్డ్సే వాళ్ళకు ఆఫర్ చేయవచ్చు. ఇప్పుడు నేను హెచ్డిఎఫ్సి క్రెడిట్ కార్డ్ పైన క్లిక్ చేస్తే నాకు ఇక్కడ వచ్చింది. మరి కొంతమంది హెచ్డిఎఫ్సి చెప్పిన తర్వాత హెచ్డిఎఫ్సిలో నాకు ట్రావెల్ బెనిఫిట్ ఉన్న కార్డ్ కావాలి, లేదంటే షాపింగ్ బెనిఫిట్ ఉన్న కార్డ్ కావాలి, అలాంటిది ఏదైనా చెప్తే ఇక్కడ మీరు దాని మీద కూడా క్లిక్ చేసుకోవచ్చు. లేదా ఎవరు అలాంటి రిక్వైర్మెంట్స్ ఏం లేవు, ఓన్లీ హెచ్డిఎఫ్సిదే కావాలి, ఏ కార్డ్ అయినా ఓకే అంటే ఇక్కడ మీరు చూసుకోవచ్చు హెచ్డిఎఫ్సి ఎన్ని రకాలమైన కార్డ్స్ ఇక్కడ ఆఫర్ చేస్తుంది, దాని బెనిఫిట్స్ ఏంటి, దాని క్రెడిట్ లిమిట్ ఎంత ఉంటుంది, దానికి యాన్యువల్ ఫీజు ఎంత ఉంటుంది, అండ్ మీరు దాన్ని ఒకవేళ అమ్మితే మరి మీకు ఎంత కమిషన్ వస్తుంది అని ఇక్కడ మీరు చూసుకోవచ్చు. సో ఇక్కడ మనం చూసుకుంటే యాన్యువల్ ఫీజు మనకు 500 రూపీస్ చూపిస్తుంది. అండ్ ఒకవేళ దీనికి మరి క్రెడిట్ స్కోర్ ఎంత ఉండాలి అంటే 700 రూపీస్ అనేది ఇక్కడ క్రెడిట్ స్కోర్ ఉండాలి అని ఇక్కడ వాళ్ళు మనకు చెప్తున్నారు. దీని తర్వాత ఇంకో క్రెడిట్ కార్డు ఉంది, దీనికి కూడా సేమ్ మనకు 500 రూపీస్ జాయినింగ్ ఫీజు ఉంది అండ్ యాన్యువల్ ఫీజు కూడా 500 రూపీస్ ఉంది. కానీ దీనికి సిబిల్ స్కోర్ క్రెడిట్ స్కోర్ వచ్చేసి 750 మినిమం ఉండాలి అని ఇక్కడ ఎలిజిబిలిటీ క్రైటీరియా అనేది వీళ్ళు ఇచ్చారనమాట. సో ఇది ఒక చాలా మంచి మనకి ఇక్కడ ఆపర్చునిటీ అనమాట. ఎవ్రీ మంత్ మీరు ఈజీగా 40,000 to 50,000 అనేది ఇక్కడ ఎర్న్ చేసుకోవచ్చు. ఒకవేళ మీరు ఎవ్రీడే దీన్ని మీరు డిజిటల్ మార్కెటింగ్ ద్వారా కావచ్చు, సోషల్ మీడియా యూస్ ద్వారా కానివచ్చు, ఎలాగైనా మీరు కస్టమర్స్కి రీచ్ అయ్యేసి ఎవరికైతే రిక్వైర్మెంట్ ఉందో, క్రెడిట్ నీడ్ ఉందో, క్రెడిట్ కార్డ్స్ కావాలో అలాంటి వాళ్ళకి మీరు ఒకవేళ అప్రోచ్ అయితే ఇది ఒక చాలా మంచి బిజినెస్ కింద మారుతుంది. సో తప్పకుండా దీన్ని ఒకసారి చెక్ చేయండి. ఇక్కడ గూగుల్ ప్లే స్టోర్లో కూడా మీరు బ్యాంక్ సాథీ అని టైప్ చేస్తే ఇలాంటి ఒక యాప్ మీకు వస్తుంది. ఆల్రెడీ 10 lakh ప్లస్ డౌన్లోడ్స్ దీనికి వచ్చాయి, 35,000 రివ్యూస్, 35,000 కంటే పైగానే రివ్యూస్ దీనికి వచ్చాయి అండ్ ఆల్మోస్ట్ 4 స్టార్ రేటింగ్ ఇక్కడ మనం చూసుకోవచ్చు అనమాట. సో దీన్ని యాప్ని కూడా మీరు ఇక్కడ గూగుల్ ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఈ 2 లింక్స్ కూడా నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, తప్పకుండా దీన్ని ఒకసారి చెక్ చేయండి. అంతేకాకుండా ఇంతవరకు మీరు హిట్ టీవీ మనీని ఒకవేళ సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే వీడియోని లైక్ చేసి ప్రతి ఒక్కరితో షేర్ చేయండి. థ్యాంక్ యూ.